ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి చర్చికి వచ్చేటువంటి రకరకాల విశ్వాసులను గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 10 రకాల విశ్వాసులను గురించి ధ్యానించబోతూ ఉన్నామండి. అందులో మొదటి రకమైనటువంటి విశ్వాసులు ఎలాంటి వారు అని మనం ఆలోచన చేసినట్లయితే, అలాంటి వారిని గూర్చి బైబిల్ గ్రంథంలో కూడా ప్రస్తావించబడినది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, కొంతమంది పరిసయ్యులను ఉద్దేశించి, మరికొంతమంది శాస్త్రులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి అని చెప్పేసి అక్కడ రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిసయ్యులను ఉద్దేశించి, కొందరు శాస్త్రులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. కొంతమంది అంట పెదవులతో మాత్రమే దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారంట, కానీ వారి హృదయములు దేవునికి దూరముగా ఉన్నాయంట. ఇంకా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, వారు మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులకేమో విలువనిచ్చేవారుగా ఉన్నారు, కానీ ఆ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడు అనుగ్రహించినటువంటి కట్టడలను, దేవుని యొక్క పద్ధతులను గైకొనకుండా ఆ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధించేవారుగా ఉన్నారంట. చూడండి ప్రియులారా, వీరు మందిరానికి వెళ్ళేవారు కాదా అంటే మందిరానికి వెళ్ళేవారే పరిసయ్యులు. శాస్త్రులు బోధించేవారుగా ఉన్నారు, కానీ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వారు వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట. కారణం ఏమిటి అంటే, వారు పైకి మాత్రమే భక్తి గల వారుగా ఉంటూ ఉన్నారు, కానీ లోపల భక్తి లేకుండా, లోపల దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే విలువ లేకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడే మనస్సు లేకుండా వారికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ పైకి మాట్లాడే మాటలేమో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిలాగా, ఆ దేవుని పద్ధతులకు లోబడే వారుగా వారు నటిస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఇలాంటి వారే ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, కొందరికి దేవుడంటే భయము, భక్తి ఏమాత్రం ఉండదు, కానీ మందిరానికి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకమ్మా మందిరానికి వస్తూ ఉన్నారు, ఎందుకు బ్రదర్ మందిరానికి వస్తూ ఉన్నారు అంటే, మా తాతల నుండి మేము క్రైస్తవులము గనక వస్తూ ఉన్నాము అని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉంటారు. అంటే నామకార్థపు క్రైస్తవులను పోలి జీవించేవారు. చూడండి ప్రియులారా, వారి హృదయాలు దేవునికి దూరముగా ఉండడం వల్ల, దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా, లోబడే మనసు లేకుండా బ్రతకడం ద్వారా వారు ప్రార్థించిన, వారు ఆరాధించిన, వారు దేవుణ్ణి గణపర్చిన అదంతా కూడా వ్యర్థమే అని చెప్పేసి ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే 23వ అధ్యాయము 3వ వచనం మత్తయి సువార్తలోనే ఆ పరిసయ్యులను ఉద్దేశించి, కొందరు శాస్త్రులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడే మాట ఏంటిది అంటే, వారు చెప్పుట మట్టుకు చెబుతారంట, ఇవి దేవుని ఆజ్ఞలు, ఇవి దేవుని పద్ధతులు అని ఖచ్చితంగా చెబుతారంట, కానీ వారు మాత్రం పాటించరంట. చూడండి ప్రియులారా, నామకార్థంగా మందిరానికి వచ్చేవారు కూడా వారు భక్తి గలవారుగా కనిపిస్తూ ఉంటారు, భక్తి గలవారుగా నటిస్తూ ఉంటారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వారి మాటల్లో కావచ్చు, వారు చేసేటువంటి ప్రార్థనా విధానంలో కావచ్చు, వీరెంత భక్తి గలవారు అని మనము ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ వారు దేవునికి లోబడుతారా అంటే, నామకార్థంగా భక్తి చేసేవారు సంపూర్ణంగా దేవునికి లోబడరు. చూడండి ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది నామకార్థంగా మందిరానికి వచ్చేవారు ఉన్నారు, వారం మందిరానికి వచ్చేవారు ఉన్నారు, ఇంకొంతమంది అయితే నెలకొకసారి మందిరానికి వచ్చేవారుగా ఉంటుంటారు. అంతేకాకుండా మరికొంతమంది ఏమో క్రిస్టమస్కి, ఈస్టర్కి, న్యూ ఇయర్కి మాత్రమే మందిరానికి వచ్చేవారుగా ఉంటారు. అయితే దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే, మనము నామకార్థముగా వచ్చే వారముగా ఉండడానికి వీల్లేదు, నామకార్థపు క్రైస్తవులముగా ఉండడానికి వీల్లేదు. మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలో వాక్యంలో దేవుడు ఖచ్చితంగా తెలియపరిచాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని ప్రభువు చెబుతూ,
ఆయన యొద్దకు వచ్చువాడు అంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని చెప్పేసి నమ్మకంతో రావాలంట. మొదటగా చూడండి, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, ఏదో నామకార్థంగా, ఏదో వెళ్ళాలిలే అన్నట్టుగా, వెళ్ళేసి వస్తే ఒక పని అయిపోతుంది అన్నట్లుగా, లేదంటే సేవకుడు అడిగితే ఏం చెప్పాలి అని చెప్పేసి రకరకాల ఆలోచనలతో వచ్చినట్లయితే లాభము మాత్రం ఏమీ ఉండదండి. దేవుడు చెప్పిన విధంగా వచ్చినప్పుడే మనము ప్రతిఫలాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు రమ్మన్న విధానం ఏమిటి అంటే ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని చెప్పేసి నమ్మకంతో రావాలంట. రెండోదిగా తన్ను వెదుకు వారికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు అని చెప్పేసి నమ్మకంతో రావాలంట. నేను వెళ్తున్నటువంటి మందిరంలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి విశ్వాసంతో రావాలా. చూడండి, దేవుడు అక్కడ ఉన్నాడు అని తెలిసినప్పుడు, ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం ఆలస్యంగా వచ్చే వారముగా ఉంటామంటే రావడానికి సాహసం చేయం. ఎందుకంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు మందిరంలో ఉన్నాడు అని మనం గ్రహించినప్పుడు మనము అందరికంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకు ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకోండి 10 o'clock, మనం 11 o'clock వెళ్తామా అంటే వెళ్ళం. పోనీ 10:05కి వెళ్తామా అంటే వెళ్ళం. అవసరమైతే 9:30కే అక్కడ నిలబడి ఉంటాం. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి, మన యొక్క నియోజకవర్గాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయనను గౌరవిస్తూ ఆయన అధికారానికి లోబడే వారముగా ఉంటూ ఆయన చెప్పినటువంటి టైంకి ఖచ్చితంగా అక్కడ ఉండడానికి సిద్ధపడుతూ ఉంటాం. మరి సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దేవుని యొద్దకు మనం ఆలస్యంగా వస్తూ ఉన్నాము అంటే, సర్వాధికారి అయినటువంటి దేవుని యొద్దకు మనం ఆలస్యంగా వస్తూ ఉన్నామంటే మనం వెళ్తున్న చోట దేవుడు ఉన్నాడు అనే గ్రహింపు లేకుండా వస్తున్నామని అర్థం, లేదా నామకార్థంగా వస్తూ ఉన్నాము అని చెప్పేసి అర్థం. చూడండి ప్రియులారా, నామకార్థంగా భక్తి చేస్తే, నామకార్థంగా ఆరాధన చేస్తే, నామకార్థంగా ప్రార్థన చేస్తే, నామకార్థంగా మందిరానికి వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, మీరు పెదవులతో మాత్రమే నన్ను గణపరుస్తూ ఉన్నారు, కానీ మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములుగా పాటిస్తూ వాటికి విలువిస్తూ వాటికి లోబడుతూ ఉన్నారు, కానీ దేవుని మాటలకు లోబడకుండా మీరు ఆరాధన చేసినా ఇంకేమి చేసినా అదంతా కూడా వ్యర్థమే అని చెప్పేసి ప్రభువు వారు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు అని చెప్పేసి యెషయా ప్రవక్త ఇలాంటి వారిని ఉద్దేశించే ప్రవచించాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు అలనాడు కొందరు పరిసయ్యులను ఉద్దేశించి, శాస్త్రులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రోజున మనం కూడా మందిరానికి వెళ్ళే వారముగా ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి మనము నామకార్థంగా వస్తూ ఉన్నామా, మనుషులకు కనబడాలి అని చెప్పేసి వస్తూ ఉన్నామా, లేదంటే మనం వెళ్తున్న చోట లేదా మన మందిరంలో దేవుడున్నాడు, నేను దేవుని యొద్దకు వెళ్తూ ఉన్నాను, నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాను, నేను దేవుని సహాయమును పొందుకొనే తిరిగి వస్తాను అని చెప్పేసి విశ్వాసంతో వస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మందిరానికి వచ్చేటువంటి రెండో గుంపు ఏ విధంగా ఉంటుంది అంటే బైబిల్ గ్రంథంలో అలాంటి వారిని గురించి కూడా రాయబడిన. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని వెదుకుచూ ఆ కపెర్నహూం పట్టణం దగ్గరికి వచ్చారంట. అక్కడి నుండి సముద్రపు అద్దరి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొని ఆ యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నారు. 25వ వచనంలో, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి జవాబు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంతో ప్రయాసపడి యేసుక్రీస్తు ప్రభువారిని వెదుకుతూ చిట్ట చివరికి యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొని, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ప్రభువారిని అడిగినటువంటి ప్రజలను ఉద్దేశించి
ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ మీరెందుకు నన్ను వెతుకుతూ ఉన్నారు, మీరెందుకు నా యొద్దకు వస్తూ ఉన్నారు, ఆ దేవుడే చెబుతూ ఉన్నాడు. అక్కడంట ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ పై సందర్భంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారముగా దేవుడు పంచిపెట్టినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. వారు రొట్టెలు తిని తృప్తి పొందడం వల్లనే, ఆ యొక్క భోజనం నిమిత్తమే, ఆ యొక్క రొట్టెల నిమిత్తమే, ఆ యొక్క చేపల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చారంట. చూడండి, ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారే ఆ ప్రజలను ఉద్దేశించి ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. అంటే వీరు ఎందుకోసం వస్తూ ఉన్నారు అంటే లాభం కోసం వచ్చేవారు. ఉదాహరణకి వీరేమో భోజనం కోసం వచ్చినటువంటి వారు. మరికొంతమంది ఉన్నారు అద్భుతాల కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ రోజులలో కూడా అక్కడికి వెళ్తే అద్భుతం జరుగుతుంది, ఆ చర్చికి వెళ్తే అద్భుతం జరుగుతుంది అంటే ఎంత దూరమైనా ఆ ప్రయాసం అనుకోకుండా పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా వెళ్ళే వారికి నేను అడిగేటువంటి ఒక చిన్న ప్రశ్న ఏమిటి అంటే, అక్కడ ఉన్న దేవుడే నీ ఉన్న దగ్గర కూడా ఉన్నాడు. నువ్వు వెళ్ళాల్సింది అద్భుతాల కోసం కాదు, ఏదో లాభం కోసం కాదు, మరొకటి సంపాదించుకున్నట కొరకు కాదు. అక్కడ ఖచ్చితమైనటువంటి వాక్యము చెప్పేవారు ఉంటే, ఖచ్చితముగా ఖండించే బోధ అక్కడ ఉన్నట్లయితే, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవారు ఉన్నట్లయితే నువ్వెంత దూరం వెళ్ళినా తప్పులేదు. చూడండి ప్రియులారా, ఆ విధంగా కాకుండా అద్భుతాల కోసం, లేదంటే పలానా చోట పలానా చర్చిలో వారం భోజనాలు పెడతారని చెప్పేసి ఆ భోజనాల కోసం, లేదంటే మరొకటి ఏదైనా లాభం కోసం నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తన యొద్దకు వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి అలనాడు మాట్లాడినాడు. మీరు సూచనలను చూచుట వలన కాదు, మీరు రొట్టెలను భుజించి ఆ తృప్తి పొందుట వలన, ఆ రొట్టెల కోసమే, ఆ చేపల కోసమే, ఆ ఆహారం కోసమే నన్ను వెంబడిస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనం ఎందుకు మందిరానికి వస్తూ ఉన్నాం? మొదటి రకమైనటువంటి విశ్వాసులేమో నామకార్థంగా వస్తూ ఉన్నారు. రెండో రకమైనటువంటి విశ్వాసులేమో ఏదో ఒక లాభం కోసం, కష్టం ఉన్నది, కష్టం నుండి విడిపింపబడాలి అని చెప్పేసి, అనారోగ్యం ఉన్నది, ఆరోగ్యాన్ని పొందుకోవాలి అని చెప్పేసి, అద్భుతాల కోసం, లేదంటే స్వస్థతల కోసం, లేదంటే మరొక లాభాన్ని సంపాదించుకోవడం కోసం, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినటువంటి ప్రజల వలె ఆహారం నిమిత్తమో ఏదో ఒక కారణం చేత వస్తూ ఉన్నారు. వారు దేవుని కోసం మాత్రము రావడం లేదు, దేవుణ్ణి ఆరాధించడం కోసం మాత్రము రావడం లేదంట. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, నేను ఇంతకు ముందే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి రకరకాల ప్రజలు అని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది. యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో కొన్ని వేల మంది ప్రజలు ఆయనను వెంబడించేవారు. ఎందుకోసం వెంబడించేవారు అంటే వాక్యం కోసము, దేవుని కోసము చాలా తక్కువ మంది వెంబడించేవారు. ఇంకా మిగిలినటువంటి జనులందరూ కూడా రకరకాల కారణాల చేత ప్రభువు వారిని వెంబడించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంతకుముందు ఆ వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది, ఒకసారి ఆ వాక్యాన్ని వినండి. మనం ఆ విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ వాక్యాన్ని వివరించడం జరిగినది. మరి మనం ఎందుకు దేవుని యొద్దకు వస్తూ ఉన్నాం, ఏ విధంగా దేవుని యొద్దకు రావాలో ఆ వాక్యం విని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, రెండో రకమైనటువంటి విశ్వాసులు చర్చికి ఎందు నిమిత్తం వస్తారంటే ఏదైనా లాభం కోసం వస్తూ ఉంటారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మూడో రకమైనటువంటి విశ్వాసులను గురించి కూడా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారెందుకు వస్తారు అంటే, లూకాసు వార్తలో హేరోదు రాజు మాట్లాడినటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, 23వ అధ్యాయము 8వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను, ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హేరోదు రాజంట యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు చాలా సంతోషించాడంట.
ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని చాలా రోజుల నుండి చూడాలి అనే ఆశ కలిగి ఉన్నాడంట. ఆయనలో ఆ నిరీక్షణ ఉన్నదంట. కారణం ఏమిటి అంటే చాలామంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలను వివరించడం వల్ల కావచ్చు ఆ మాటలన్నీ వింటూ ఉన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నటువంటి బోధనలు కూడా చాలామంది చెబుతూ ఉన్నప్పుడు అవన్నీ విన్నటువంటి హేరోదుకు ఒక ఆశ కలిగిందంట. నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. అంతవరకు బాగానే ఉన్నది. ఇంకా ఆయనకు ఉన్నటువంటి దుర్బుద్ధి ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా ఎదుట కూడా ఏదైనా అద్భుతము చెయ్యాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని హేరోదు ఎందుకు చూడాలనుకున్నాడు అంటే ఆయన దేవుడు అని గుర్తించి ఆయనను ఆరాధించడానికి కాదు, ఆయనను మహిమపరచడానికి కాదు, ఆయనకు విలువివ్వడానికి కాదు, పోనీ ఆయన చెప్పేటువంటి మాటలు వినడానికి కూడా కాదంట. హేరోదు యేసుక్రీస్తు ప్రభువారిని చాలా రోజుల నుండి ఎందుకు చూడాలనుకుంటూ ఉన్నాడు అంటే అనేక చోట్ల అనేక ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కదా, ఎంతోమంది స్వస్థత పొందుకుంటూ ఉన్నారు కదా, నా ముందట కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతాన్ని చేయాలి, నేను కల్లారా చూడాలి అని చెప్పేసి గర్వంతో యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనుకున్నాడంట. నా ముందట ప్రభు అద్భుతం చేయాలా, ప్రభు అద్భుతం చేస్తూ ఉంటే నేను చూడాలా, నేను సంతోషించాలి, నేను పరీక్షించాలి అన్నట్లుగా హేరోదు యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనే ఉద్దేశంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఇందులో ఏమున్నది అంటే వినోదం కోసం యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనుకున్నాడు. ప్రభువారు అద్భుతం ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తాడు, ఏ విధంగా బాగా అవుతారు, అవన్నీ నేను టైం పాస్ చేస్తూ చూస్తాను. టైం అంతా వృధా చేసుకుంటూ వినోదం కోసం, ఎంజాయ్మెంట్ కోసం యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనుకున్నాడు హేరోదు రాజు. చూడండి, ఈ రోజులలో మూడో రకమైనటువంటి విశ్వాసులు మందిరానికి ఎందుకు వస్తారంటే టైం పాస్కే వస్తారు. వారు దేవుణ్ణి ఆరాధించడానికి కాదు, దేవుణ్ణి మహిమపరచడానికి కాదు, దేవుని వాక్యాన్ని వినడానికి కాదు. మరి ఎందుకు వస్తారయ్యా అంటే టైం పాస్కి. కొంతమంది ఉంటారు ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు, ఆ విధంగా రెగ్యులర్గా వచ్చేవారు ఉంటారు. ఒకానొక సందర్భంలో ఓ పాస్టర్ గారు చెబుతూ ఉంటే విన్నాను నేను. ఓ బ్రదర్ అంటే చర్చికి వచ్చాడంట. మీరు మందిరానికి కొత్తగా వచ్చారు, చెప్పండి మీ గురించి మాకు వివరించండి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునండి అంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏమిటి అంటే నేను లవ్ చేసే అమ్మాయి ఈ చర్చికే వస్తుంది, ఆమెను వెతుక్కుంటూ వచ్చానని చెప్పాడంట. ఆయన ఏమైనా దేవుని కోసం వచ్చాడా అంటే కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడా అంటే కాదు, దేవుని గురించి తెలుసుకోవడానికి వచ్చాడా అంటే కాదు, టైం పాస్కి. చూడండి, మూడో రకమైనటువంటి విశ్వాసులు టైం పాస్కి చర్చికి వస్తూ ఉంటారు. చూడండి, మనం ఆ విధంగా కూడా ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనుకున్నటువంటి హేరోదుకు దేవుడు ఒక్క మాట కూడా జవాబుగా చెప్పలేదు. ఆయన ఎదుట ఆయన కోరికను నెరవేర్చలేదు. ప్రభువా నా ముందు ఒక అద్భుతాన్ని చెయ్యని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట మాత్రమే కాదు, ఆయన కోరికను కూడా తీర్చలేదు. ఆయన కళ్ళ ముందట అద్భుతాన్ని చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆయనకు జవాబు ఇయ్యలే ప్రభు. అంటే టైం పాస్ కోసం మనం మందిరానికి వస్తే మనతో కూడా ప్రభువు వారు మాట్లాడరు, మనల్ని కూడా దేవుడు దర్శించే అవకాశం ఉండదు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం టైం పాస్ కోసం చర్చికి వస్తూ ఉన్నామా, వినోదం కోసం వస్తూ ఉన్నామా, ఎంజాయ్మెంట్ కోసం వస్తూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ రోజులలో కొన్ని చర్చెస్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నదండి. మందిరంలో ఆరాధనలు అల్లరితో కూడినటువంటి ఆటపాటలుగా మారిపోయినాయి. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, డాన్సులు వేస్తూ ఉన్నారు, రకరకాలుగా దేవుని మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నారు. చూడండి, మందిరం అనేది దేవుడు మనల్ని కలుసుకునేటువంటి స్థలం, మన సమస్యలు తీర్చబడేటువంటి స్థలం, దేవుడు మానవులను దర్శించే స్థలం, దేవుడు మనకు సహాయాన్ని అందించేటువంటి స్థలం, దేవుడు మనకు బోధించేటువంటి స్థలం. ఆ స్థలంలో టైం పాస్ చేస్తూ ఉన్నట్లయితే ఏ విధంగా తప్పించుకోగలవు?
ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏ విధంగా మందిరానికి వస్తూ ఉన్నాం అనే విషయంలో. చూడండి ప్రియులారా, 4వ రకమైనటువంటి విశ్వాసులు మందిరానికి ఏ విధంగా వస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే, లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. 2 వ్యక్తులు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం. ఒకడు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. అక్కడ పరిసయ్యుడు నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మందిరంలో. చూడండి, ఆయన ప్రార్థనలో డంబము తప్ప ఏమీ కనిపించదు, గర్వము తప్ప ఏమీ కనిపించదు. అంటే కొంతమంది విశ్వాసులు మందిరానికి ఎందుకు వస్తారు అంటే తమ గొప్పలను ప్రదర్శించుకునేందుకు, తమ గొప్పలను చెప్పుకునేందుకే వస్తూ ఉంటారు. నేనే భక్తి గలవాణ్ణి అని చెప్పేసి ఆ పరిసయ్యుడు గర్వపడ్డాడు. వాస్తవం ఏంటిది అంటే దేవుని దృష్టిలో ఆ పరిసయ్యుడు ఇంకా పాపిగానే ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో నా అంత భక్తిపరుడు, నా అంత పరిశుద్ధుడు ఏ ఒక్కరూ లేరన్నట్లుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే ఆ విధంగా తమ యొక్క డంబాన్ని ప్రదర్శించుకునేందుకు, గొప్పలు చెప్పుకునేందుకు కూడా కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు. నేను ఒక సందర్భంలో ఓ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ వచ్చేసి నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అన్నా ఈ చర్చి కట్టేటప్పుడు నేను ఇంటికి వెళ్ళకుండా, వేరే చోటకు పనికి వెళ్ళకుండా 3 నెలలు ఈ చర్చిలోనే ఉండి ఓ రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశానన్నా అని చెప్పాడు. చాలా మంచిది బ్రదర్, మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు, మీలా దేవుని పని చేయాలనే ఆశ కలిగినటువంటి వారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పేసి ఆయన కొంచెం మెచ్చుకొని ప్రక్కకెళ్ళిన తర్వాత పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు, ఆ బ్రదరు మీరు మందిరంని నిర్మిస్తూ ఉన్నప్పుడు 3 నెలలు ఇక్కడనే ఉండి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి పని చేశాడంట కదా బ్రదర్, నిజమేనా అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఆ పాస్టర్ గారు ఇచ్చినటువంటి జవాబు, ఆయనంట ఒక్కరోజు కూడా రాలేదంట. వాస్తవం ఏంటిది అంటే ఆ 3 నెలలు చర్చి వరకు జరుగుతూ ఉన్నప్పుడు అంట ఆయన కనీసం ఆ దరిదాపుల్లోనికి కూడా రాలేదంట, ప్రార్థనకు కూడా రాలేదంట. కానీ క్రొత్తగా నేను వెళ్ళేసరికి నాకు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే గొప్పలు చెప్పేసుకుంటూ ఉన్నాడు. చూడండి, కొంతమంది గొప్పలు చెప్పుకోవడానికే మందిరానికి వస్తూ ఉంటారు. నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ కూడా ఉన్నది, ఆమె ప్రార్థననే చేయదు, కానీ విశ్వాసులకు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే నేను ఉదయం 4 గంటలకే ప్రార్థన చేస్తా, ఉదయమే లేస్తా అని చెబుతూ ఉంటుంది ప్రార్థన చేయడానికి. నేను రోజుకు ఇన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాను, నేను ఇంత ప్రార్థనా పరురాలిని అని చెబుతూ ఉంటుంది. కానీ వాస్తవం ఏంటిది అంటే ఆమె మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధాలే మాట్లాడుతుందండి. నేను ఆమె ప్రార్థన చేయదు అని చెప్పడానికి గల కారణం ఏంటిది అంటే ప్రార్థనా పరులు అబద్ధాలకు దూరంగా ఉంటారు. ఎక్కువగా ప్రార్థించే వాళ్ళు అబద్ధాల జోలికి వెళ్ళరు. ఎందుకంటే అబద్ధమాడువాడు అపవాది సంబంధి కాబట్టి, అబద్ధం వలన నాశనమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి, అబద్ధాల వలన మనం నరకానికి వెళ్ళే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రార్థించేవారు పాపానికి దూరంగా ఉంటారు. అష్టం నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతూ ఉంటుంది. ఆమె మాట్లాడే మాట, నేను ప్రతిరోజు ఇన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాను, ఉదయం 4 గంటలకే లేచి ప్రార్థన చేస్తా అని చెప్పేసి రకరకాల గొప్పలు చెప్పుకుంటుంది మందిరానికి వచ్చి. కొంతమంది నేను ఇంత కానుకిచ్చాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకునేవారు. కొన్ని చర్చెస్లో కానుకలు ఇచ్చినటువంటి వారి పేర్లను కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా ధనాన్ని ఇచ్చినప్పుడు వారి పేరు గనక అనౌన్స్ చేయకపోతే అలిగి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. అంటే గొప్పల కోసం మందిరానికి వచ్చేవారు, గొప్పల కోసం కానుకలు ఇచ్చేవారు, జీవపు డంబముతో జీవించేవారు మనకు మందిరంలో కూడా కనిపిస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, ఇది 4వ రకమైనటువంటి గుంపు. మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే మరికొంతమంది 5వదిగా మందిరానికి ఎప్పుడు వస్తారు, ఏ విధంగా వస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యంలో అలాంటి వారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి న్యాయాధిపతులు గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇజ్రాయేలీలు దేవునికి ఎప్పుడు ప్రార్థన చేశారంటే కష్టము వచ్చినప్పుడే, వారు బానిసలైనప్పుడే, వారు బ్రతకడం వారికి భారముగా ఉన్నప్పుడే దేవుడు వారి ఎడల జాలిపడి ఓ న్యాయాధిపతిని లేపి వారి శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించి వారికి నెమ్మదిని కలిగించిన తర్వాత కొంతకాలం కాగానే మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. మళ్ళీ దేవుడు వారిని కోపగించుకొని వారి మీదకి శత్రువును పంపించి మళ్ళీ బానిసలను చేసేసరికి వారు బానిసలుగా మారిన తర్వాత ఆ కష్టాన్ని తట్టుకోలేక, ఆ భారాన్ని మోయలేక అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
దేవుడు మళ్ళీ కనికరించి మళ్ళీ ఒక న్యాయాధిపతిని లేపి మళ్ళీ ఆ శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించిన తర్వాత, వారికి నెమ్మదిని అనుగ్రహించిన తర్వాత మళ్ళీ దేవుని బిడ్డలుగానే కొనసాగారా అంటే మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఆ శత్రువుల చేతికి బానిసలుగా అప్పగింపబడ్డారు. చూడండి ప్రియులారా, ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథంలో 7 సార్లు ఆ యొక్క సర్కిల్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా వారు పాపము చేసినట్లుగా, అదే విధంగా వారు దేవుణ్ణి మర్చిపోయినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5వ రకమైనటువంటి విశ్వాసులు మందిరానికి ఎప్పుడు వస్తారు అంటే కష్టం ఉంటేనే, సమస్య ఉంటేనే, శోధన ఉంటేనే, ఇబ్బంది ఉంటేనే, ఏదో ఒక వేదన దుఃఖము వారికి కలిగితేనే దేవుడు జ్ఞాపకానికి వస్తాడు, మందిరానికి పరిగెత్తుకొని వస్తారు. దేవుడు సహాయము చేసిన తర్వాత, దేవుడు వారిని మేలుల గుండా నడిపించిన తర్వాత మళ్ళీ కనిపిస్తారా అంటే కనిపించారు. ఇది 5వ రకమైనటువంటి గుంపు అండి. మళ్ళీ కష్టం వస్తేనే వారు మందిరానికి వస్తారు. మళ్ళీ వారికి కష్టం వస్తేనే, ఏదైనా ఇబ్బంది కలిగితేనే వారికి దేవుడు జ్ఞాపకానికి వస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల్లాగా చూడండి, మనం ఆ విధంగా ఉన్నామా? చూడండి, అలాంటి వారిని కూడా దేవుడు మెచ్చుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపించదు. వారిని శిక్షించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే మనం ఆ విధంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? కష్టాల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, మంచిదే. కష్టకాలమందు మొరపెట్టమని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మీకు సహాయము చేస్తాను అని చెప్పేసి కూడా దేవుడే వాగ్దానం చేశాడు. అయితే నెమ్మదిలో దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నావా? నువ్వు సమాధానంతో ఉన్నప్పుడు దేవునికి దూరం అవుతూ ఉన్నావా? నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రక్కన పెడుతూ ఉన్నావా? అది మంచిది కాదు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మందిరానికి వచ్చేటువంటి 6వ రకమైనటువంటి విశ్వాసులను గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది విశ్వాసులు ఏ విధంగా ఉంటూ ఉన్నారు అంటే మందిరానికి వస్తూ ఉన్నారు, ప్రభు మాటలు వింటూ ఉన్నారు, కానీ విన్న ప్రభు మాటల ప్రకారం ప్రవర్తించలేకపోతూ ఉన్నారంట, జీవించలేకపోతూ ఉన్నారంట. చూడండి, వారు మందిరానికి దూరంగా ఉంటున్నారా అంటే మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రభు మాటలు వినడం లేదా అంటే వింటూ ఉన్నారు, కానీ విన్న మాటలకు విలువిచ్చి వాక్యానుసారంగా జీవించే అనుభవం లేనటువంటి వారు 6వ రకమైనటువంటి విశ్వాసులు. అంటే వీరు ఎలాంటి వారు అని మనం ఆలోచన చేసినట్లయితే కేవలం వాక్యాన్ని వినడానికే వచ్చేవారు. చూడండి ప్రియులారా, కొంతమంది మందిరానికి ఈ విధంగా కూడా వస్తూ ఉంటారు. ఒక బ్రదర్ అంట ఓ పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంటే మీటింగ్కి వెళ్ళాడంట. ఆ మీటింగ్ అంతా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య అడుగుతూ ఉన్నదంట, మీటింగ్కి వెళ్ళారు కదా, ఏ విధంగా జరిగింది అంటే బ్రహ్మాండంగా జరిగింది. చాలామంది పబ్లిక్ వచ్చేసినారు, చాలా ఘనంగా దేవుణ్ణి ఆరాధించారు, వాక్యం కూడా చాలాసేపు చెప్పాడు, చాలా అద్భుతంగా వాక్యాన్ని వివరించాడు అని చెప్పాడంట. అప్పుడు అస్టర్ అడిగిందంట, ఏం వాక్యం చెప్పాడో చెప్పండి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ బ్రదర్ ఇస్తున్నటువంటి జవాబు ఏమిటి అంటే చాలా మంచి వాక్యం చెప్పాడు అన్నాడంట. అదే ఆ మంచి వాక్యం ఏమిటో చెప్పండి అంటే చాలాసేపు చెప్పాడు అన్నాడంట. అంతసేపు చెప్పాడని నాకు కూడా తెలుసు, కానీ ఇంతకు ఏం వాక్యం చెప్పాడో చెప్పండి, ఆయన మంచిగా వివరిస్తాడని నాకు కూడా తెలుసు, చాలా సమయం వివరిస్తాడని నాకు కూడా తెలుసు, ఇంతకీ ఏ యొక్క అంశాన్ని బట్టి వాక్యం చెప్పాడో చెప్పండి అంటే ఆ బ్రదరు తడబడుతూ ఉన్నాడంట, రకరకాల మాటలు చెబుతూ. కారణం ఏంటిది అంటే ఆయన మీటింగ్కి వెళ్ళాడు కానీ వాక్యం విన్నాడా అంటే వినలే. ఆ వాక్యానుసారంగా జీవించే అవకాశం ఉన్నదా అంటే లేదు. పబ్లిక్ని చూడడానికి, లేదా మీటింగ్ని చూడడానికి, లేదా మందిరాలను చూడడానికి, లేదా రకరకాల కారణాలను బట్టి మందిరానికి వెళ్తూ ఉంటారు కొంతమంది. చూడండి, ఆ విధంగా వచ్చే గుంపులో ఒకరు ఎవరు అంటే వీరు వాక్యాన్ని విని సంతోషించడానికే వస్తూ ఉంటారు. వాక్యానుసారంగా జీవించి నా బ్రతుకును మార్చుకుంటా, దేవునికి అనుకూలంగా జీవిస్తానే ఉద్దేశంతో రారు. దేవునికి ఏమన్నా దూరంగా ఉంటారా అంటే ఉండరు, మందిరానికి వస్తూనే ఉంటారు, వాక్యాన్ని వింటూనే ఉంటారు తప్ప వాక్యానికి విలువివ్వరు, వాక్యానుసారంగా జీవించరు. ఈ విధంగా ఉండేవారు ఎవరితో దేవుడు పోల్చాడు అంటే రాతి నేలపై పడినటువంటి ఆ విత్తనాలతో. చూడండి,
వారు వాక్యాన్ని విన్నప్పుడు చాలా సంతోషిస్తారంట, కానీ దేవునిలో స్థిరంగా ఉంటారా, దేవునిలో నిలబడగలుగుతారా అంటే నిలబడలేరు. చాలా త్వరగా దేవునికి దూరం అయిపోతారు. చాలా త్వరగా దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. వాక్యాన్ని విన్నప్పుడు సంతోషిస్తారు మళ్ళా, కానీ ఆ వాక్యానికి మాత్రం విలువ ఇవ్వలేరు. ఆ వాక్యానుసారంగా తమ బ్రతుకును మార్చుకోలేనటువంటి వారు. చూడండి ప్రియులారా, ఈ విధంగా వచ్చిన ఏమైనా లాభం ఉంటుందా అంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం గోడల్ని చూడడానికి కాదు మందిరానికి రావాల్సింది, పబ్లిక్ని చూడడానికి కాదు మందిరానికి రావడానికి, కేవలం వాక్యాన్ని విని విడిచిపెట్టడానికి కాదు మందిరానికి రావడం, లేదా సేవకుడు అడిగితే ఏం చెప్పాలి అనే ఉద్దేశంతో కాదు మందిరానికి రావడం. మనం దేవుని కోసం మందిరానికి వచ్చే వారముగా ఉండాలా. దేవుణ్ణి స్తుతించడం కోసం, దేవుణ్ణి ఆరాధించడం కోసం, దేవుణ్ణి మహిమపరచడం కోసం, దేవుని నామాన్ని గొప్ప చేయడం కోసం మందిరానికి వచ్చే వారముగా ఉండాలా. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 7వ రకమైనటువంటి గుంపు, వీరెందుకు వస్తారు మందిరానికి అని మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళ గురించి కూడా వాక్యంలో ఒక మాట రాయబడిన. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. మొదట ప్రభువు దగ్గరికి వచ్చి కొంతమంది ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా నీవు ఎవరిని లక్ష్య పెట్టవు, దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వ్యక్తివని మా అందరికీ తెలుసు అని చెప్పేసి ఆ ప్రభువు వారి గురించి చెబుతూ వారు అక్కడ దేవుణ్ణి అడిగినటువంటి ప్రశ్న, అయ్యా నీకేమి దోస్తూ ఉన్నది, కైసరుకు పన్నివ్వడం న్యాయమా కాదా? చూడండి, ఆ ప్రశ్న అడగడానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ రాయబడి ఉన్నది 15వ వచనంలోనే మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, మాటలలో ఆయనను చిక్కుపరచవలనని. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏదో ఒక తప్పును చూపించాలి అని చెప్పేసి ఆయన ప్రకటిస్తున్నటువంటి ఆ బోధలో ఏదైనా తప్పును చూపించాలి అని చెప్పేసి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రింది సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 23వ వచనంలో నుండి అక్కడ సద్దూకయ్యులు వచ్చేసి ఆ ప్రభువు వారిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అయ్యా, ఒక స్త్రీ ఉన్నది, ఆమెకు వివాహమైన తర్వాత పిల్లలు పుట్టక మునిపే భర్త చనిపోయాడు. అప్పుడు అతని సహోదరుడు వివాహం చేసుకున్నాడు, అతడు చనిపోయాడు. ఆ విధంగా 7 భర్తలు చచ్చిపోయారు. ఇప్పుడు పరలోకంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆ ప్రశ్నలన్నీ అడగడానికి గల కారణం ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి బోధను తప్పు పట్టడానికి. సద్దూకయ్యలు పునరుత్థానము లేదు అని నమ్ముతారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని చెప్పేసి ప్రభువు వారిని ప్రశ్నించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పునరుత్థానములో, ఆ యొక్క నిత్య జీవంలో, ఆ యొక్క పరలోక రాజ్యములో ఎవ్వరు కూడా ఆ వివాహాలు చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు. వారందరూ కూడా దేవుని దూతల్లాగానే ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు తప్ప ఆ వివాహం చేసుకొని అక్కడ ఈ లోకంలో జీవించినటువంటి జీవిత విధానం ఉండదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి జవాబునిచ్చినప్పుడు వారు ఆశ్చర్యపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పరిసయ్యులు కూడా అయ్యా కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగినప్పుడు, పన్ను రూపాయి ఒకటి చూపించండి అని ప్రభువు వారు అడిగినప్పుడు, వారు చూపించినప్పుడు ఈ యొక్క రూపమును పైవ్రాతయు ఎవరివి అని ప్రభువారు ప్రశ్నించినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. అప్పుడు కైసరివి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి జవాబు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా జవాబునిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ విధంగా ఎన్నోసార్లు ప్రభువు వారిని తప్పు పట్టే ప్రయత్నము ఆ పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, సద్దూకయ్యులు కావచ్చు, వారు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా తెల్లవారగానే వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి ప్రభువు వారిని ప్రశ్నిస్తూ ఉంటారు.
అయ్యా మాకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం ఈమెని రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలా, మరి నువ్వేం చెప్తావో చెప్పు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించారు. కారణం ఏమిటి అంటే రాళ్ళు తీసుకొని కొట్టండి అని ప్రభువు చెబితే అక్కడ ఉన్నటువంటి సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఆయన బోధిస్తున్నటువంటి ఆ బోధకు విరుద్ధమైనటువంటి మాటలుగా పరిగణించబడ్డానికి అవకాశం ఉన్నది. ఒకవేళ రాళ్ళు తీసుకొని కొట్టి చంపకూడదు అని చెబితే ఇతడు ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని తప్పుపట్టడానికి వారు అక్కడ ప్రశ్నను లేవనెత్తినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి ప్రియులారా, ఈ సందర్భాలన్నింటిని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మందిరానికి వచ్చేటువంటి 7వ రకమైనటువంటి విశ్వాసులు వారు ఎందుకు వస్తారు అంటే వాక్యాన్ని తప్పుబట్టడానికి, ఏదో ఒక తప్పును వేలెత్తి చూపించడానికి మందిరానికి వస్తూ ఉంటారు. మరి ఈ రోజున మనం ఆ విధంగా వస్తూ ఉన్నట్లయితే దేవుడు అలాంటి వారిని కూడా మెచ్చుకొనడు, ఒప్పుకొనడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 8వదిగా మందిరానికి వచ్చేటువంటి 8వ రకమైనటువంటి విశ్వాసులు ఎలాంటి వారు అంటే ప్రకటనా గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడి ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి మాటే. నీవు ఉంటే చల్లగానైనా ఉండాలి, లేదంటే వెచ్చగానైనా ఉండడమే మేలు. నువ్వు చల్లగా కాకుండా ఇటు వెచ్చగా కాకుండా నులివెచ్చనగా ఉన్నట్లయితే నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అని చెప్పేసి ప్రభువు వారు హెచ్చరించినటువంటి మాట. చూడండి, మనం జాగ్రత్తగా మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులను కనుక గమనించినట్లయితే ఈ రకమైనటువంటి విశ్వాసులు కూడా వస్తూ ఉంటారు. చూడండి, ఇది ఎంత ప్రమాదము అంటే ప్రభువు వారే ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేదంటే వెచ్చగా ఉండు. అటు ఇటు కాకుండా, అటు లోకంలో ఇటు క్రీస్తులో కాకుండా, లేదా ఇటు వాక్యానుసారంగా కాకుండా అటు లోకానుసారంగా కాకుండా నువ్వు 2 మిక్స్ చేసి బ్రతుకుతూ ఉన్నట్లయితే, రెండింటిలో నువ్వు పాలు పంపులు పొందుకుంటూ ఉన్నట్లయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వారికి పట్టేటువంటి గత ఏమిటి అంటే దేవాది దేవుడంట తన నోట నుండి వారిని ఉమ్మివేస్తాడంట. అంటే అలాంటి వారిని దేవుడు పట్టించుకొన్నాడు. మరి అంతటి భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే మనం దేవునిలోనే ఉండాలి, దేవునికి అనుకూలంగానే జీవించాలి. నులివెచ్చని జీవితం మనలో ఏమాత్రము ఉండకుండా జాగ్రత్త పడాలి. కానీ ఈ రోజుల్లో మందిరానికి వచ్చేటువంటి విశ్వాసుల్లో ఈ గుంపు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అటు లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు, ఇటు ఆత్మీయులుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటు వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత లోకానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇంతకీ దేవుడు ఎలాంటి వారిని మెచ్చుకుంటాడు, ఎలాంటి వారిని తన బిడ్డలుగా ఒప్పుకుంటాడు, ఎలాంటి వారు నిజమైన విశ్వాసులు అని మనం ఆలోచన చేసినట్లయితే 9వ రకమైనటువంటి విశ్వాసులు మందిరానికి వచ్చేటువంటి వారిలో చూడండి, వారు ఎలాంటి వారు అంటే బైబిల్ గ్రంథంలో అలాంటి వారి గురించి రాయబడినటువంటి మాట ఏమిటి అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో రాయబడి ఉన్నది, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రారంభ సంఘం లేదా ఆదిమ సంఘంలో ఉన్నటువంటి కొన్ని ఆధిక్యతలు ఏమిటి అంటే పేతురు బహిరంగంగా ప్రసంగించడము ద్వారా 3000 మంది మారు మనసు పొందుకొని బాప్తిస్మం తీసుకున్నటువంటి సందర్భం. ఆ చేర్చబడినటువంటి విశ్వాసులందరూ ఏ విధంగా ఉంటూ ఉన్నారు అంటే మొదటిది అపోస్తుల బోధలో ఉంటూ ఉన్నారంట, ఆ బోధలో స్థిరంగా ఉన్నారంట. రెండోదిగా సహవాసంగా కూడుకుంటూ ఉన్నారంట, సహవాసంలో ఉన్నారంట. ఈ రోజుల్లో చాలామంది సహవాసానికి దూరంగా ఉంటూ ఉంటారు. కరోనా తర్వాత రకరకాల అలవాట్లు వచ్చేసినాయి విశ్వాసులకు కూడా. మొబైల్లో లైవ్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటారు, లేదంటే టీవీలో లైవ్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటారు. చూడండి, సహవాసం లేకపోతే అది మందిరమే కాదు. ఆదిమ సంఘం సహవాసంలో కూడుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మూడోదిగా రొట్టె విరుచుట యందును అంటే బల్లారాధనలో పాలు పంచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట.
ఎడతెగక అంటే వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, లేదంటే సంవత్సరానికి 2-3 సార్లు కాదు. ఎడతెగక అంటే ప్రతిరోజు వారు సహవాసంగా కూడుకొని, ప్రతిరోజు వారు ప్రార్థనలు చేస్తూ, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వినేవారుగా ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ప్రారంభ సంఘము చెదిరిపోయినప్పుడు ఆ చెదిరిపోయినటువంటి విశ్వాసులు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని వైపునకు త్రిప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఇలాంటి వారిని దేవుడు మెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. మనము వారానికి ఒకసారి కాదు ప్రార్థన చేయాల్సింది, ఆదివారం వచ్చినప్పుడు కాదు బైబిల్ పట్టుకోవాల్సింది. కొంతమంది బైబిల్స్ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ బైబిల్ అంతా దుమ్ము పట్టేస్తుంది. కనీసం ఆ దుమ్మును తుడవాలనే జ్ఞానం కూడా ఉండదండి కొంతమందికి. ఎప్పుడు పట్టుకుంటారు బైబిల్ గ్రంథాన్ని అంటే ఆదివారం మాత్రమే. అప్పుడు ఆ దుమ్మును మొత్తం దులిపేసి ఆ చేతిలో పట్టుకొని వచ్చేస్తారు భక్తి పరుల్లాగా. చూడండి ప్రియులారా, ఒకప్పుడు ఈ బైబిల్ గ్రంథం కోసం ఎంతో మంది పరితపించారు, దేవుని మాటలను వినడం కోసం ఎంతో మంది ఆశపడ్డరు. కానీ వాక్యాన్ని చదవాలనే ఆశ ఉన్నప్పటికీ చాలా మందికి ఆ వాక్యము అందుబాటులో లేకుండా ఉండేది. ఈ రోజున దేవుడు మన అందరి చేతిలో బైబిల్ని అతి తక్కువ రేటుకే పెట్టాడు. ఉన్న వాక్యం విలువ మనలో చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే సెల్ఫ్లో పెట్టుకుంటున్నాం కానీ మన హృదయంలో భద్రపరచుకోలేకపోతూ ఉన్నాం. ఒక్కొక్కరి ఇంట్లో 4 బైబిళ్ళు, 2 బైబిళ్ళు, 5 బైబిళ్ళు ఉంటాయి, హృదయంలో మాత్రం ఖాళీగా ఉంటుంది. చూడండి ప్రియులారా, మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మన సహవాసం ఏ విధంగా ఉన్నది, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నది, మన బోధ ఏ విధంగా ఉన్నది. ఆదిమ సంఘం అన్నింట్లో ఎడతెగక ఉన్నారంట, దేవునిలో స్థిరంగా ఉన్నారంట, దేవునికి నమ్మకంగా జీవించారంట. ఇలాంటి వారి ద్వారా సంఘము అభివృద్ధి పొందినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, 10వదిగా దేవుడు మెచ్చుకునే మరొక గుంపు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనము ఆసక్తి విషయంలో మాంజులముగా ఉండకుండా, అంటే సోమరులుగా ఉండకుండా, మనం ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆత్మయందు తీవ్రత గలవారై ఆ ప్రభువుని సేవించే వారముగా ఉండాలంట. అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నప్పుడు, లేదా మందిరానికి వచ్చేటప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు మనము మాంజులముగా ఉండొద్దు, సోమరులుగా ఉండొద్దు, ఆసక్తితో ఆ పనులు చేయమని వాక్యము ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి కొన్ని విషయాల్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి త్వరగా ఆలోచన చేసినట్లయితే, కీర్తనలు గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించాలంట. దేవుని గురించి మనం పాటలు పాడుతూ ఉన్నప్పుడు వాయిద్యాలు వాయించేవారు ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించాలంట. పాటలను కూడా ఏ విధంగా పాడాలి అంటే 59వ కీర్తన 16వ వచనం చివరిలో రాయబడి ఉన్నది, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. అయ్యా, నేను ప్రతిరోజు వేకువనే లేచి నీ కృపను తలంచుకొనుచు ఉత్సాహంగా నిన్ను కీర్తిస్తా, ఉత్సాహ గానము చేస్తా అని చెప్పేసి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మందిరానికి కూడా మనం ఏ విధంగా రావాలి అంటే 100వ కీర్తన 2వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని రాయబడినది. ఉత్సాహ గానము చేయుచు దేవుని సన్నిధికి రావాలంట. అంటే మందిరానికి వచ్చే విషయంలో కూడా మనం ఉత్సాహాన్ని కనుపరిచే వారముగా ఉండాలా. 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే 107వ కీర్తన 22వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఉత్సాహధ్వనితో దేవుడు చేసినటువంటి మేలులు కావచ్చు, దేవుని కార్యములను మనము ప్రకటించే వారముగా ఉండాలంట. మనము అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని జీవితాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఉత్సాహముతో సువార్తను ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శిష్యులందరూ కూడా
దేవుని పనిలో ఉత్సాహంగా పాల్గొన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారి ప్రాణాలు పోతున్నటువంటి స్థితిలో కూడా దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెట్టకుండా వారు మరణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, 5వదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. అక్కడ కూడా మనందరికి తెలిసినటువంటి మాట రాయబడి ఉంటుంది. దేవుడు అంట ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమిస్తాడంట. అంటే మనం దేవునికి కానుకలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేదా దశంభాగములు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేవుని కొరకు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు మనము ఉత్సాహముగా గుప్పిళ్ళు విప్పితేనే ఆ దేవుడు మనల్ని ప్రేమించడానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుందండి. మనం ఉత్సాహముగా ఇవ్వకుండా పిసినారితనముతో ఇస్తూ, గుణుస్తూ సనుగుతూ ఇచ్చినట్లయితే మనం ఇచ్చిన ఫలితం అనేది ఏమాత్రము ఉండదండి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, మనం అందరం కూడా ప్రభువును నమ్మినటువంటి క్రొత్తలో మందిరం అనగానే ఉత్సాహంగా పరిగెత్తుకొని వచ్చేవాళ్ళం, ఆసక్తితో పరిగెత్తుకొని వచ్చేవారం, అందరికంటే ముందుగా వచ్చేవారం. ప్రార్థన అనగానే అందరికంటే మనమే ముందుంటుండే. ప్రతిరోజు ఇంట్లో మనమే ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళం. కానీ రాను రాను ఏమైపోయిందంటే, ఓ సామెత ఉంటుంది, రాను రాను రాజు గుర్రం గాడిదైనట్లుగా మనలో చాలా మందిలో దేవుని సేవించే విషయంలో కావచ్చు, దేవునికి ప్రార్థించే విషయంలో కావచ్చు, దేవుని మందిరం విషయంలో కావచ్చు, దేవుని యొక్క పని విషయంలో కావచ్చు, దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయంలో కావచ్చు మాంజులైపోయినారు, సోమరులైపోయినారు. ఆసక్తి అనేది తగ్గిపోయినది చాలా మందిలో. అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పాట పాడినా ఉత్సాహంగా పాడాలి, నువ్వు వాయిద్యాలు వాయించిన ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించాలి. నువ్వు మందిరానికి వస్తూ ఉన్నా ఆసక్తితో రమ్మని పిలుస్తూ ఉన్నాడు ప్రభు, ఉత్సాహంగా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువుని కలుసుకుంటున్నాని సంతోషంతో రమ్మని పిలుస్తూ ఉన్నాడు ప్రభు. అంతేకాకుండా నువ్వు సువార్తను ప్రకటిస్తూ ఉన్నా నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, దేవుడు చేసినటువంటి కార్యములను ఉత్సాహధ్వనితో ప్రకటించే వారముగా ఉండాల. మనం దేవుని కొరకు కానుకలు ఇస్తున్నటువంటి సమయంలో, దశమ భాగములు ఇస్తున్నటువంటి సమయంలో కూడా ఉత్సాహముగా ఇస్తేనే దేవుడు ప్రేమిస్తాడంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మొదట్లో ఉన్నటువంటి ఉత్సాహం ఇప్పుడున్నదా? తగ్గిపోయిందా? మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడున్నదా? తగ్గిపోయిందా? మొదట్లో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం ఇప్పుడు దాంట్లోనే కొనసాగుతూ ఉన్నామా? తగ్గిపోయిందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మొదటి స్థితిని మర్చిపోమంటలేడు ప్రభు, మొదటి స్థితిని జ్ఞాపకం ఉంచుకోమంటూ ఉన్నాడు, మొదటి ప్రేమలోనే ఉండమంటూ ఉన్నాడు దేవుడు. రెండో ప్రేమలోనికి వెళ్తే అప్పుడు ఆసక్తిని చూపించి ఇప్పుడు చూపించకుండా ఉన్నట్లయితే దేవుడు నీ భక్తిని ఒప్పుకోడు, నీ ప్రార్థనను ఒప్పుకోడు, నీవిచ్చే కానుకను కూడా ఒప్పుకోడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుని కొరకు ఉత్సాహముగా పరిగెడుతూ ఉన్నామా, లేదంటే ఆత్మీయంగా సోమరులుగా ప్రవర్తిస్తూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం సరిచేసుకుందాం. చూడండి ప్రియులారా, ఈ 10 రకాల విశ్వాసుల్లో దేవుడు మెచ్చుకున్నది 2 రకాల వారిని మాత్రమే. మిగిలినటువంటి 8 రకాల విశ్వాసులను దేవుడు ఒప్పుకోలే. నామకార్థంగా వచ్చిన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మీరు వ్యర్థముగా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారే ఖచ్చితంగా అలనాడు కొందరు శాస్త్రులను ఉద్దేశించి, పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. లేదా ఏదో ఒక లాభం కోసం దేవుని యొద్దకు వచ్చిన, అంటే అద్భుతాల కోసం కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు భోజనం కోసం వచ్చినట్లుగా, మనం ఏదైనా లాభం కోసం వచ్చినట్లయితే వారిని కూడా దేవుడు ఒప్పుకోడండి. మూడోదిగా వినోదం కోసం వచ్చిన, టైంపాస్ కోసం వచ్చిన హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువారు ముందుంటే, అయ్యా నీ గురించి చాలా మాటలు విన్నా, నువ్వు చెప్పేటువంటి బోధలు చాలా బాగుంటాయని విన్నా, ఒకసారి నాకు కూడా బోధించు, నేను కూడా దేవుని గురించి తెలుసుకుంటా అని చెప్పేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా టైంపాస్ చేయాలని చూసినాడు. నువ్వు అద్భుతం చేస్తే నేను చూడాలనుకుంటున్నాను మాట్లాడితే ఆయనను కూడా దేవుడు ఒప్పుకోలే. నాలుగోదిగా మనం గమనించినట్లయితే గొప్పలు చెప్పుకోవడానికి మందిరానికి వచ్చిన దేవుడు అలాంటి వారిని కూడా ఒప్పుకోడు. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కష్టకాలంలోనే దేవుని యొద్దకు వస్తే, చూడండి దేవుడు కృపగలవాడు కాబట్టి
నీకు సహాయం చేస్తూ ఉండొచ్చు. కానీ నీవు సంతోషంలోనికి వెళ్ళాక దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నట్లయితే, నెమ్మదిలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు దేవునికి దూరంగా ఉంటూ ఉన్నట్లయితే, మళ్ళీ కష్టం రాగానే పరిగెత్తుకొని వస్తూ ఉన్నట్లయితే, అలాంటి వారిని కూడా దేవుడు మెచ్చుకోడు. మరి ఆరోదిగా మనం గమనించినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, కేవలం దేవుని మాటలు వినడానికి మాత్రమే వస్తే, వాక్యానుసరమైనటువంటి జీవితం లేకుండా వస్తే, అలాంటి వారిని కూడా దేవుడు మెచ్చుకోడు. వారిని కూడా దేవుడు ఒప్పుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపించదు. ఇక 7వదిగా, వాక్యాన్ని తప్పు పట్టడానికి, దేవుని బోధలను తప్పు పట్టడానికి వచ్చినటువంటి వారిని కూడా దేవుడు ఒప్పుకోలే. ఇక చివరిగా 8వదిగా, నులివెచ్చని జీవితంతో వచ్చినటువంటి వారిని కూడా దేవుడు ఒప్పుకోలేదండి. నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేదంటే వెచ్చగా ఉండు, అటు ఇటు కాకుండా నులివెచ్చనగా ఉన్నట్లయితే నా నోట్లో నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా హెచ్చరించినట్లుగా, ఖచ్చితంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి 8 రకాల విశ్వాసులను దేవుడు ఒప్పుకోలే. ఈ 8 రకాల విశ్వాసుల్లో మనం ఉన్నట్లయితే మన బ్రతుకును మార్చుకోవాలా, మన ఆలోచనలు మార్చుకోవాలా, మనం దేవుని మందిరానికి వచ్చేటువంటి విధానాన్ని మార్చుకోవాలా. నేను వెళ్తున్న చోట దేవుడున్నాడు, ఆయనను వెతికినట్లయితే నాకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేసి నమ్మకంతో, విశ్వాసంతో రావాలా. ఆదిమ సంఘంలో కనుపరిచినటువంటి లక్షణాలు కలిగి మనం మందిరానికి రావాలా. ప్రార్థనలో, అంతేకాకుండా రొట్టె విరుచుట యందును, అంతేకాకుండా సహవాసంలో, అంతేకాకుండా దేవుని బోధలో మనం ఎడతెగకుండా స్థిరంగా ఉండే వారముగా ఉండాలి. చివరిగా 10వ గుంపులో ఉన్నట్లుగా ఆసక్తి విషయంలో మనం మాంజులము కాకుండా ఉత్సాహంతో మందిరానికి వచ్చే వారంగా ఉండాలి. ఉత్సాహంతో దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. ఉత్సాహంతో వాయిద్యములను వాయించే వారముగా ఉండాలి. ఉత్సాహముగా సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. ఉత్సాహముగా దేవునికి కానుకలు ఇచ్చే వారముగా ఉండాలి. ఈ విధంగా ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకోవడానికి, దేవుడు మనకు సహాయము చేయడానికి, దేవుడు తన రాజ్యమునకు మనలను వారసులను చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. దేవుని రాకడకు మనమందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.